నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్ జల సౌధలో ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులతో భేటీ అయింది ఎన్డీఎస్సీఏ టీం. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఇరిగేషన్ అధికారులతో సమావేశాలు నిర్వహించనుంది. మేడిగడ్డ డ్యామేజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్నది సెంట్రల్ టీం. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 6 సభ్యుల కమిటీ ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్ని పరిశీలించనుంది. ఈ నెల 9న సెంట్రల్ డిజైన్స్ ఆఫీస్, క్వాలిటీ కంట్రోల్ సహా వివిధ విభాగాల ఇంజనీర్ల నుంచి విడివిడిగా సమాచారం తీసుకుంది. అయితే కీలకమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులతో మాత్రం టైం లేకపోవడంతో భేటీ కాలేదు ఎన్డీఎస్సీఏ టీం. దీంతో మరోసారి హైదరాబాద్కు వచ్చారు ఎన్డీఎస్సీఏ టీం అధికారులు. ఈ టూర్లో అధికారులతో పాటు పలువురు ఇంజనీర్స్ తో సమావేశం కానున్నారు. ఇంతకుముందు మీటింగ్ జరిగిన అధికారులు కూడా అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది ఎన్డీఎస్సీఏ టీం. కొద్దిసేపటి క్రితం ఇరిగేషన్ అధికారులతో నిపుణుల కమిటీ భేటీ అయింది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరోసారి భేటీ అయి ప్రాజెక్టు వివరాలు తీసుకోనుంది. ఎల్లుండి స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి వెళ్లి ప్రాజెక్టులు, డ్యాంల బ్యారేజీలన్నీ రన్నింగ్ మోడల్ ని పరిశీలించనుంది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎన్డీఎస్సీఏ టీం టూర్ కి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ఏదైతే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంకు సంబంధించి దానికి సంబంధించిన ఈ నిపుణుల కమిటీని ఒకటి సపరేట్గా తెలంగాణ ప్రభుత్వం సపరేట్గా నియమించాలని చెప్పేసి సెంట్రల్ని కోరింది. దానిలో భాగంగానే దీనికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి మొత్తం 6 సభ్యులతోని ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఈ నెల 7న హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ అధికారులు ఉంటారో ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఆ తర్వాత 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజీలను కూడా డైరెక్ట్గా సందర్శించి అక్కడ ఏం జరిగింది, ప్రధానంగా మేడిగడ్డ ఇష్యూ చూస్తే మనకు ఈ మేడిగడ్డ మీదనే పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది అనే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మేడిగడ్డ అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ పగుళ్ళు కూడా పెద్ద ఎత్తున పగుళ్ళాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు. అందువల్లనే ఈ బ్యారేజీల సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ఒక కమిటీని ప్రత్యేకంగా కమిటీ చేసి దీన్ని అధ్యయనం చేసిన తర్వాత వాస్తవానికి ఏం జరిగింది, మరి ఈ పగుళ్ళు వచ్చాయి, ఈ పగుళ్ళకు సంబంధించి మళ్ళీ పూర్తి స్థాయిలో వాటిని తీసేయాలా లేదంటే ఆ పగుళ్ళ వరకే కట్ చేసి మళ్ళీ వాటిని రిపేర్ చేసే అవకాశం ఉంటుందా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వనుంది. అయితే ఇప్పటికే 3 రోజులు హైదరాబాద్లో వచ్చి ఇక్కడ పర్యటించారు, తర్వాత ప్రాజెక్టులను చూశారు, డైరెక్ట్గా సందర్శించారు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లు, తర్వాత పలువురు సీనియర్ అధికారులతోని సమావేశమై విడివిడిగా సమావేశం దీనికి సంబంధించిన ఈ 3 బ్యారేజీలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ ఇవాళ 2వ దఫాగా మళ్ళీ ఇవాళ హైదరాబాద్కు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ హైదరాబాద్కు వచ్చింది. ఇవాళ నుంచి మళ్ళీ 3 రోజుల పాటు హైదరాబాద్లోనే, అంటే మొదటిసారి వచ్చినప్పుడు హైదరాబాద్లో అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత దానికి సంబంధించినటువంటి కట్టడాలు, ఆ తర్వాత దానికి సంబంధించిన నిర్మాణాలు, తర్వాత దానికైన ఖర్చు, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దానికి సంబంధించి ఏజెన్సీ ఏంటి, ఆ ఏజెన్సీకి సంబంధించిన బాధ్యతలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ కూడా ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఆ శాఖకు సంబంధించి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఏ శాఖలు అయితే రిలేటెడ్గా ఉన్నాయో, ఏ ఏజెన్సీ అయితే ఇందులో ఉన్నదో వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా ఈ కమిటీ భేటీ కాబోతుంది. 3 రోజుల పాటు కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్లోనే విడివిడిగా అధికారులతో, ఇంజనీర్లతో సమావేశమై పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి దీనికి ప్లాన్ చేశారు, దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ డిజైన్ ఏంటి, సో ఎవరెవరు ప్లాన్ చేశారు, ఎన్ని రోజులకు సంబంధించి ఇది నిర్మాణమయ్యే అవకాశం ఉంటుంది, సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుంది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, ఇట్లా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక పూర్తి నివేదికను అధికారుల నుంచి అయితే అడిగి ఈ కమిటీ తెలుసుకోబోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రాథమిక రిపోర్టును, అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత తొందరలో దీనికి సంబంధించిన ఒక ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలి. ఆ తర్వాతనే మీరు ఇచ్చిన దాన్ని బట్టే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాటిని పూర్తి స్థాయిలో కూల్చేయాలా లేకపోతే రిపేర్స్ చేయాలా ఏంటి అనేది ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు కూడా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి
ప్రధానంగా ఈ కాళేశ్వరం పేరుతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది, ఎంత ఖర్చు చేసింది, ఎక్కడెక్కడ ఈ పెట్టినటువంటి ఖర్చు ఎక్కడెక్కడ ఎంత పెట్టారు, సో దీనికి సంబంధించి ఎంత పూర్తి స్థాయిలో ఖర్చు అయింది, వాస్తవానికి అయ్యేది ఎంత ఉండే అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేసిన తర్వాత అధికారుల ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. యశోద, థ్యాంక్ యూ యాదగిరి.